చట్నీ పొడి ఇంత తయారైంది. దీని కొలత అంటే ఈ డబ్బు చేస్తాను కదా, 2 కిలోల డబ్బు ఉంటుంది ఇది. దీని కొలత దీంట్లో ఒక సామాగ్రి 300 గ్రాముల శనగపప్పు, 300 గ్రాముల మినపప్పు, 300 గ్రాముల పెసరపప్పు, 120 గ్రాముల చింతపండు, 120 గ్రాముల చక్కెర, 120 గ్రాముల ఉప్పు, 60 గ్రాముల ఎండుమిర్చి, అంటే వీటి లెక్క పెడితే 72 మిరపకాయలు వస్తాయి. 25 గ్రాముల నువ్వులు, 25 గ్రాముల ధనియాలు, 50 గ్రాముల పల్లీలు, 50 గ్రాముల ఎల్లిపాయలు, అంటే పెద్ద 2 వెల్లిగడ్డలు ఉలిస్తే సరిపోతుంది. ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, 100 గ్రాముల ఆయిల్. నేను ఈ వీడియో 2025 జూన్ 17న తీశాను. ఈ పొడి మా రెండో అబ్బాయి ప్రవీణ్, మా అబ్బాయికి చాలా ఇష్టం ఇది చట్నీ పొడి. ఈరోజు మా అబ్బాయి బర్త్డే ఉంది. ఈ చట్నీ పొడి మా అబ్బాయికి తినిపిస్తాను ఈరోజు, ఆయన బర్త్డేకు. చాలా చాలా ఇష్టం. ఈ కొలతలతో వేసుకుంటే చాలా చక్కగా కూరుతుంది పొడి. కాకపోతే ఇంకా ఇదైతే కరెక్టే సరిపోతుంది. సరిపోదు ఉప్పు కారం అనే వాళ్ళు ఇంకా వేసుకోవచ్చు. అంటే ఒకరు ఎక్కువ తింటారు, ఒకరు తక్కువ తింటారు కదా. ఇదైతే కరెక్ట్ కొలత. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అటుకులలో కొంచెం నూనె వేసి పొడి వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది. పేలాలు కూడా నూనె వేసుకుంటే కలుపుకొని అంటే చాలా చాలా బాగుంటుంది.